అనేక ఉపమానాలు బోధించాడు, తెలియచేశాడు. అందులో మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 1వ వచనం నుంచి రాయబడినటువంటి లేఖనాల ద్వారా లేదా దేవుడు చెప్పిన ఉపమానము ద్వారా పరలోక రాజ్యము పెళ్లి కుమారుని పోలి ఉంది. ఆ పెళ్లి కుమారునికి వలె పోలి ఉన్నటువంటి పరలోక రాజ్యము కొరకు 10 మంది కన్యకలు వారి యొక్క దివిటీలను పట్టుకొని ఆయన ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. అందులో 5 మంది బుద్ధిగల కన్యకలు, 5 మంది బుద్ధి లేని కన్యకలు. 5 మంది బుద్ధిగల కన్యకలేమో దివిటీని పట్టుకున్నారు. మరలా సిద్ధిలో నూనెను కూడా నింపుకొని సిద్ధపాటు కలిగి ఎదురు చూస్తున్నారు. 5 మంది బుద్ధి లేని కన్యకలు దివిటైతే పట్టుకున్నారు, కానీ సిద్ధి లేదు, సిద్ధిలో నూనె లేదు, సిద్ధపాటు లేదు. అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు రానే వచ్చాడు, కేక వేశాడు. అయితే సిద్ధపడిన బుద్ధిగల కన్యకలు 5 సిద్ధపడి సిద్ధిలో నూనె తీసుకొని వెళ్ళారు. దివిటిలో ఉన్న నూనె అయిపోయిన తర్వాత సిద్ధిలో ఉన్న నూనెను కూడా పోసుకున్నారు. అలానే వెలుగుతూ ఆ కేక విని మెలకువతో దేవుడు తలుపులు తెరిస్తే ఆ లోపలికి వెళ్ళారు. అయితే సిద్ధపడని, సిద్ధిలో నూనె లేని, బుద్ధి లేని కన్యకలు విడువబడి వెలపట ఉన్నారు. వారిలో బుద్ధిహీనులు 5 సిద్ధపడకుండా వెళ్ళి వెలుపట ఉన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ బుద్ధిహీనుల గురించి, బుద్ధి లేని కన్యకల గురించి, బుద్ధి లేని మనుషుల గురించి, బుద్ధిహీనుల అయినటువంటి మానవుల గురించి ప్రభు ఏమై సంకల్పించాడో ఆ విషయాలను నేను కొన్నిటిని మీ ముందుంచాను. అందులో ఒకడు బాగా ధనవంతుడు, వ్యవసాయం చేశాడు, భూ ఆసామి, పంట బాగా సమృద్ధిగా పండించాడు. ఈ కొట్లు చాలవు, ఈ గాదెలు చాలవు, ఈ స్టోరేజీ సరిపోదని చెప్పేసి మొత్తం పడగొట్టేసి కూలగోసి క్రొత్తగా మరింత పెద్దగా ఆ గోడౌన్స్ను కట్టించేసి ఇక ధాన్యం అంతా సమృద్ధిగా నింపి తన ప్రాణంతో చెప్తున్న మాట, నా ప్రాణమా, నీకు అనేక సంవత్సరాల తరబడి తినడానికి ఇదో సమకూర్చి పెట్టాను, సమృద్ధిగా ధాన్యం ఉంది, కాబట్టి నువ్వేం చేస్తావు, తినుము, త్రాగుము, సుఖించుము అని తన ప్రాణముతో చెబుతున్న మాటను నేను జ్ఞాపకం చేశాను. ఆ బుద్ధిహీనుల లిస్టులో ఉన్నటువంటి ధనవంతుని గురించి చెప్పాను. అందులో ఏంటి బుద్ధిహీనత అయినది అన్నది ఒకటేందని, దేవుడు లేకయే నేను అనేక సంవత్సరాల తరబడి జీవిస్తాను అన్నటువంటి తలంపు ఉందే, అది మొదటి బుద్ధిహీనత అని చెప్పాను. ఎందుకని, ఇక ధాన్యం ఉంది, డబ్బు ఉంది, లేదా నీకు కావలసినవన్నీ ఉన్నాయి, ఎంత తింటావో తిను, ఎంత త్రాగుతావో త్రాగు, ఎలా తిరుగుతావో తిరుగు అన్నట్లుగా, ఎలా సంతోషిస్తావో సంతోషించు అన్నట్లుగా చెప్తున్నాడు. అంటే అనేక సంవత్సరాలు నేను జీవిస్తాను అని అనుకున్నాడు. అది బుద్ధిహీనత. కారణం ఏంటంటే
మనిషి జీవించటం, బ్రతికేదన్నది మనిషి చేతిలో లేదు. మనిషి బ్రతికేది లేదా ప్రాణం అన్నది దేవుని చేతిలో ఉన్నది. మనోడేమనుకున్నాడు, నా చేతుల్లోనే ఉందనుకొని మాట్లాడుతూ ఉన్నాడు ప్రాణంతో. అది బుద్ధిహీనత అని చెప్పా. ఇక రెండవది శరీరంతో చెప్తున్నాడు. శరీరంతో సుఖించుము, తినుము, త్రాగము, తినుము, త్రాగము. అంటే తినటములో త్రాగటములోనే సంతోషం ఉందనుకుంటున్నాడు. ఇది రెండవ బుద్ధిహీనత. బుద్ధి లేని పని, బుద్ధి లేని ఆలోచన. తినడము త్రాగడములోనే సంతోషం ఉంది, ఇదే జీవితం అనుకున్నాడు. కానీ తినడములో త్రాగడములో సంతోషం లేదు, దేవునిలోనే సంతోషం ఉంది అని చెప్పా. ఇక మూడవ బుద్ధిహీనత, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అని తనలో తాను తలంచుకున్నాడు. అంటే దేవుని తలంచకుండా జీవించడం అన్నది, దేవుడు లేడు, దేవుడు ఉన్న ఆ దేవుడు ఉన్నటువంటి సందర్భాన్ని తలంచకుండా బ్రతుకుతామన్నది, ఆ బ్రతుకులోనే సుఖం అన్నదే అనుకొని తలంచాడు. అది మూడవ బుద్ధిహీనత అని చెప్పారు. ఇలా బుద్ధిహీనులు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఆ లిస్టులో మనం ఉంటే ఒకవేళ పొరపాటున మనం బుద్ధి తెచ్చుకోవటం మంచిది అని చెప్పాను. అవునా? ఈరోజు ఈ పూట, పోయిన వారం బుద్ధిహీనుల గురించి చెప్పా, ఈరోజు బుద్ధిమంతుల గురించి చెప్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు బుద్ధిమంతులు ఎవరు? బుద్ధిగల కన్యకలు ఎవరు? జ్ఞానం కలిగిన మనుషులు ఎవరు? జ్ఞానం కలిగిన వారు, బుద్ధి కలిగిన వారు ఎలాగుంటారు, ఎలా జీవిస్తారు? బుద్ధిమంతుల జీవిత విధాన శైలి ఎలాగుంటుంది? వాక్యానుసారంగా కొన్ని మాటలను ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథముల నుంచి చదవండి. సామెతల గ్రంథం తీయండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 3వ వాక్యము. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేనివారు యోచింపక ఆపదలో పడుదురు. బుద్ధిమంతులు అపాయము వచ్చుట చూసి దాక్కొనును, దాచుకొనును. జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. బుద్ధిమంతులు అనగా జ్ఞానం కలిగిన వారు, అనగా తెలివి కలిగిన వారు ఎవరంటే, ఆపదలు వచ్చుట, అపాయములు సంభవిస్తున్నాయి అన్న సందర్భములో, లేదా ఏదైనా ప్రతికూల పరిస్థితులు సమీపిస్తున్నాయన్నటువంటి సందర్భములో వారు ఏం చేస్తారంటే దాగి ఉంటారు. ఎక్కడ? ఎందులో? దాగి ఉంటారు అంటే ముందు చెప్తాను. ఎందుకు దాక్కోవాలన్న ప్రశ్న కూడా వస్తుందిగా.
దాక్కుంటారన్నాను, దాగి ఉంటారు అన్నాను. బుద్ధిమంతులు ఎందుకు దాక్కోవాలి? బుద్ధిగల కన్యకలు ఏమైపోయారండి? పెళ్లి కుమారుని కేక వినబడగానే, తలుపు తీయంగానే లోపలికి పోయి దాక్కున్నారు. అంటే లోపల దాగి ఉన్నారు. బుద్ధి లేనివారు, జ్ఞానం లేనివారు విడవబడ్డారు. అంటే ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళు ఏమైపోయారు? వెలుపట ఉన్నవారు ఏమైపోయారు? లోపట ఉన్నవారు ఏమైపోయారు? బుద్ధి కలిగిన వారు ఎక్కడున్నారు? బుద్ధి లేని వారు ఎక్కడున్నారు? పరిశుద్ధ గ్రంథములో నుంచి సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వాక్యం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమోనకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. జ్ఞాపకం చేస్తుంది లేఖనం. బుద్ధిమంతుడంట క్రిందనున్న పాతాళమును తప్పించుకోవటానికి, క్రిందనున్నటువంటి పాతాళమును, నరకమును తప్పించుకోవటానికి ఎక్కడికి వెళ్ళిపోయారండి? జీవ మార్గము గుండా, జీవద్వారము, ఆ ద్వారము గుండా లోపలికి వెళ్ళిపోయి దాక్కున్నారు. మరి బుద్ధి లేని వారు క్రిందనున్న పాతాళములోనికి దిగిపోయి ఉంటారు. అందులో అనుమానం ఏముంది? అంతే కదా, విడవబడినారంటే అది అంతే కదా అర్థం. జీవ మార్గములు కాకుండా మరో మార్గంలో నడిచిరి అనే దాని అర్థం. కానీ జ్ఞానం కలిగిన వారు, బుద్ధి కలిగిన వారు, తెలివి కలిగినటువంటి వారు, ప్రియ దేవుని బిడ్డలారా, పరమునకు పోవు జీవ మార్గములో నడుస్తారు. హల్లెలూయా! మోక్షమునకు పోవు, లేక స్వర్గలోకమునకు పోవు, లేదా పరలోకమునకు పోవు జీవ మార్గములో నడిచేవారు ఎవరు అంటే బుద్ధిమంతులు, జ్ఞానం కలిగిన వారు. వీరు పాతాళమును తప్పించుకున్నవారు, అనగా నరకాగ్ని నుండి తప్పించబడిన వారు. జీవ మార్గమును అనుసరించిన వారు. మరి నీవు దేవుని నమ్ముకున్నావు, ప్రభుని ఆశ్రయించావు, బుద్ధిమంతునిగా, జ్ఞానం కలిగిన వానిగా, జ్ఞానం కలిగిన దానవుగా ఉన్నావు. మరి క్రిందనున్న పాతాళమును తప్పించుకొని పరమునకు వెళ్ళే జీవ మార్గంలో నడుస్తున్నావా? తప్పించుకున్నావు, మంచిదే. అపాయము నుండి, ఆపద నుండి బయటపడ్డావు, మంచిదే. బయటపడిన తర్వాత ఏ మార్గం గుండా వెళ్తున్నావు? ఏ మార్గంలో నడుస్తున్నావు? జీవ మార్గమా లేదా నరకానికి వెళ్ళే మార్గమా? సత్య మార్గమా లేదా అసత్య మార్గములోనా? దేవుడు నడిపించే త్రోవలోనా లేదా సాతానుడు నడిపించే త్రోవలోనా? ఏ మార్గంలో నడుస్తున్నావు? తప్పించుకున్నావు, మంచిదే. కానీ ఏ మార్గంలో నడుస్తున్నావు? ఏ త్రోవలో నడుస్తున్నావు? ఒక్కసారి నువ్వు ప్రశ్నించుకుంటే దానికి ఆన్సర్ దేవుడు నీకు తెలియచేస్తాడు. ఎందుకంటావేమో, మనమే కాదు, లోకంలో చాలామంది ఉన్నారండి. బైబిల్ సెలవిస్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి
దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే అంత పాపపు మార్గంలో ఉన్నారు, అపవిత్రమైన మార్గములో ఉన్నారు, అపరిశుద్ధమైన మార్గములో ఉన్నారు. ఇంకొక మాట చెప్పాలంటే పాతాళపు క్రిందకు పడిపోయే ఆ త్రోవలో నడుస్తున్నారు, అనగా నరకాగ్నికి నడిపించే మార్గములో నడుస్తున్నారు అని అర్థం. ఏ భేదము లేదు, అందరూ నువ్వు నేను వెలుపట ఉన్నవారు, ఇక ప్రపంచంలో ఉన్నవారు. అయితే ఏలయనగా పాపము వల్ల జీతము మరణము అని తెలిసి దేవుని కృపా వరము ద్వారా జీవ మార్గం, ఈ మాటలు నేను చెప్పే మాటలన్నీ రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనములోను, రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో రాయబడి ఉన్నాయి. అయితే మన ప్రభు క్రీస్తు ద్వారా నిత్య జీవము అని రాయబడింది. వాస్తవానికి మనిషి పాపి, మనుషులందరూ పాపులే. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఈ మరణం పాతాళములోనికి నెట్టివేస్తుంది, నరకానికి తీసుకొని వెళ్తుంది. అయితే పాపం వల్ల వచ్చే జీతం మరణం అయితే యేసు క్రీస్తు ద్వారా మనకు నిత్య జీవము, పరమునకు వెళ్ళే మార్గమును దేవుడు చూపించాడు. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతివారు, ఆయన యందు నమ్మిక ఉంచిన ప్రతివారు, ఆయన జీవ మార్గములో నడిపించబడుతున్నవారు, పరమార్గమున నడిపించబడుతున్నవారు ఎవరంటే వారే బుద్ధిమంతులు, జ్ఞానం కలిగినటువంటి వారు. హల్లెలూయా. తప్పించుకునే మార్గం దేవుడు చూపించాడు. అందుకని అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నీ మార్గం, నా మార్గం, లేదా మనుషులందరి మార్గం అది పాపపు మార్గం, లేదా అసత్యపు మార్గం, లేదా నాశనానికి వెళ్ళే మార్గం, నరకానికి వెళ్ళే మార్గం. కానీ ఇది సరైనది కాదు, కరెక్ట్ కాదు అని చెప్పి తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించి, పరలోకం నుండే పంపించి పరమునకు పోయే మార్గాన్ని చూపించాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకం నుండి భూమికే పంపించి భూమి నుండి పరలోకానికి వెళ్ళే మార్గం ఎలా ఉంటుందో, ఎలా వెళ్ళాలో, ఏ విధంగా వెళ్ళాలో ముందుగానే నీకంటే, నాకంటే, మనకంటే ముందుగానే వెళ్ళిపోయాడు నజరేయుడైన యేసు. హల్లెలూయా. అట్టి జీవ మార్గములో నడిపించబడు వారు బుద్ధిమంతులు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. చిన్న అపాయం వస్తే, ఆపద వస్తే మనకెంత బాధ కలుగుతుంది, వేదన కలుగుతుంది, ఎంత ఏడుస్తామండి. చిన్న అపాయం, ఆపద వస్తే. లేదు, ఆ అపాయం నుండి తప్పించబడ్డామనుకో, ఆపద నుండి తప్పించబడ్డామనుకో, ఎంత సంతోషం కలుగుతుందండి. 2 రోజుల క్రితం అండి, ఈ బైపాస్ దాటి నేను స్కూటీలో వస్తున్నా, ఫోన్ వచ్చింది. ఇంటి దగ్గరికి వేరే మనిషి వచ్చాడని కొంచెం స్పీడ్లో నేను వస్తున్నాను. నా ముందు పాపం పెద్ద ఆయన చిన్న బండిలో చిన్నగా వెళ్తూ ఉన్నాడు. ఆయన ముందు వెళ్తున్నాడు, నేను వెనకల స్పీడ్గా వస్తున్నా. వాస్తవానికి ఆయనదేం తప్పు లేదు. నేను ఏదో ఆలోచన ద్వారా స్పీడ్గా వెళ్ళాలి, ఇంటి దగ్గర మనిషి వెయిట్ చేస్తున్నాడని నేను వస్తున్నాను. ఏదో అంటాం చూడ, ఏదో కాయాలి కానీ అలాగా సరసరన్న స్పీడ్గా వస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు నమ్మండి, ఆడ వైన్ షాప్ ఉంది మధ్యలో ఒకటి. ఆ వైన్ షాప్ ముందుకు వచ్చేసరికి
ఒక క్షణం లేదా ఒక గడి అనుకుందా, రెప్పపాటున ఇక తగులుతుంది. అతన్ని నేనే స్పీడ్గా వెళ్ళి కొట్టవలసిన పరిస్థితి. ఒక క్షణం ప్రియ దేవుని బిడ్డలారా, నాకు ఏమైందో ఏమో కానీ వెంటనే చేతి అట్లా టర్న్ అయింది, తప్పించుకొని వెళ్ళాను. నాకే అర్థం కాలే. సడన్గా ఆపి ఏంది జరిగింది ఏంటి, నేను మర్చిపోయినా లేదా నాకు ఒక క్షణం అట్లా కన్ను మూతబడినా లేక నా మనసు ఎక్కడో ఉన్నా నా యేసయ్య ఆ సమయాన్ని తప్పించాడండి. లేకపోతే నేనే పాపం ఆయన కొట్టిండేవాడిని బండితో. రెప్పపాటున జరగాల్సిన పని, భయంకరమైన అపాయం, ఆపదాది. పొరపాటున చాలా వృద్ధాప్యంలో ఉన్నాడు, అతనికి ఏమైనా అయింటే, పొరపాటు తగిలింటే వెంటనే ఆపి నేను ఎంతో దేవునికి కృతజ్ఞతలు చెల్లించా. ప్రభువా, నా మైండ్ నిజంగా నేనే ఒకసారి ఆబ్సెంట్ అయిపోయినా, నువ్వు నన్ను కునుకక కాపాడినావు స్వామి, నీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. పొరపాటున ఆ ఒక్క ఘడియలో దేవుడి గినక కునికి ఉంటే నాలాగా లేక మనలాగా నా పరిస్థితి ఏమైపోయిందండి. అది తలంచుకుంటూనే ఇప్పటికి కూడా నాకు ఒళ్ళు గగ్గురు పడినట్టుగా అనిపిస్తుంది. చాలా ఆవేశంతో, చాలా వేగంతో వస్తున్నా. ఆ అపాయం నుంచి తప్పించబడినందుకు నాకెంతో ఆనందం కలిగింది. నా ప్రియ దేవుని బిడ్డ, తప్పించబడినప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో, ఆపదలో అపాయంలో ఉన్నప్పుడు అంతకంటే ఎక్కువగా దుఃఖం కలుగుతుంది, అంతకంటే ఎక్కువగా ఏడుపు వస్తుంది, అంతకంటే ఎక్కువగా దిగులు, చింత కలుగుతుంది. కానీ బుద్ధిమంతుడు మాత్రం ఆపద వచ్చుట చూచి దాక్కుంటాడు. మనం చిన్న చిన్న ఇవి అపాయాలకు, ఆపదలకు, ఆటంకాలకు, అవరోధాలకు, అడ్డులకు లేదా ప్రతికూల పరిస్థితులకు మనం భయపడి ఆగమాగం అయిపోతున్నాం, తొందరపడి ఏమేమో ఆలోచన చేస్తున్నాం. కానీ బహుభయంకరమైన ఆపద రాబోతుంది, బహుభయంకరమైన విపత్తు రాబోతుంది, బహుభయంకరమైన కష్టకాలం రాబోతుంది. మరి దాన్ని తప్పించుకోవాలంటే బుద్ధి ఉండొద్దు, జ్ఞానం కలిగి జీవించొద్దు. అందుకనే బైబిల్ గ్రంథములు అంటాడు, బుద్ధి, జ్ఞానం, సర్వసంపదలు నా యందే గుప్తమైంది. అంటే క్రీస్తునందే. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం అనుకుంటున్నా. బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు దేవుని యందే క్లుప్తమై ఉన్నాయి. ఎవరైతే దేవుని యందు దాగుకుంటారో, దేవునిలో దాచుకుంటారో, దేవునిలో దాక్కుంటారో, దేవునిలో దాచబడతారో వారందరూ కూడా బుద్ధిమంతులే. హల్లెలూయా. దేవునిలో కాకుండా, దేవునిలో దాచబడకుండా, ఇంకా లోకములో, పాపములో దాచబడిన వారైతే మీరు ఆపదల నుండి తప్పించుకోలేరు, అపాయము నుండి తప్పించుకోలేరు. బహుభయంకరమైన రెండవ రాకడలో నరకం నుండి తప్పించబడటం అసాధ్యం, నువ్వెవరైనా సరే. ఆ రెండవ రాకడను, బహుభయంకరమైన ఆ రోజును, ఆ నాశనమును, ఆ నరకమును, ఆ పాతాళమును తప్పించుకోవాలంటే జ్ఞానం కలిగి ఇప్పుడే దేవునిలో దాచబడితే నువ్వు ఎంతో ధన్యుడివు, ధన్యురాలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరమునకు పోవు మార్గములో నువ్వు నడిస్తే నువ్వు ఎంతో ధన్యుడవు, ధన్యురాలవు. హల్లెలూయా. నాశనము నుండి తప్పించబడతావు, నరకము నుండి తప్పించబడతావు, ఆపద నుండి తప్పించబడతావు, అపాయము నుండి తప్పించబడతావు.
ఇక సంతోషగానాలతో ప్రభు చెంతను ఉంటావు. హల్లెలూయా. ఎందరో ఉన్నారు ఇలా. అయితే బుద్ధి కలిగిన వారు జ్ఞానం కలిగిన వారు, ఇదిగో నా కొరకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, ఆయన రక్తము ద్వారా నన్ను కడుగుట కొరకు, నా పాపములు తీసివేయుట కొరకు, నా మరణమును నా పాపమును తుడిచివేయుటకు, కొట్టివేయుటకు, నా శిక్షను తీసివేయుటకే ఆయన ఈ లోకానికి వచ్చి కలువరి సిలువలో 3 మేకుల మధ్య వేలాడి నా కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, నా కొరకు చనిపోయి 3వ రోజున సమాధి చేయబడి మృత్యుంజయుడై తిరిగి లేచాడు, ఆరోహణమై తండ్రి యొద్ద కూర్చుని నా కొరకై విజ్ఞాపన నేటి క్షణం వరకు చేస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు నా కొరకు అని ఎవరైతే జ్ఞానం కలిగి బుద్ధి కలిగి జీవిస్తారో, జీవ మార్గంలో నడిపించబడతారో, వారు ఈ లోకములో ఎన్ని ఆపదలు అపాయాలు సమీపించినా తప్పించబడతారు. హల్లెలూయా. ఎన్ని ఆపదలే రాని, ఎన్ని అపాయాలే రాని, ఎన్ని అవరోధాలే రాని, ఎన్ని ఆటంకాలే రాని, ఎన్ని ప్రతికూల పరిస్థితులే ఎదురుగాని వాటిలో పడకుండా దేవుడు కాపాడుతాడు. హల్లెలూయా. మరి అలాంటి బుద్ధిమంతులముగా మనం జీవిస్తున్నామా? పరమునకు వెళ్ళే మార్గములో మనం ప్రయాణం చేస్తున్నామా? జీవ మార్గము గుండా మనం వెళ్తున్నామా? దేవుని నమ్ముకున్నామని చెప్పి ఇంకా పాపపు మార్గములోనే, లోకపు మార్గములోనే, లేదా నాశనానికి వెళ్ళే మార్గంలోనే ఇంకా వెళ్తున్నావా? దేవుని నమ్ముకుంటామంటారు చాలామంది, ఇంకా పాపపు అలవాట్లు మానరు, బలహీనత నుంచి విడిపించబడరు. అలాంటి వారు ఆ భయంకరమైన ఆపద నుంచి తప్పించబడటం అసాధ్యం. అది నజరేయుడైన యేసు ద్వారానే మాత్రమే సాధ్యమవుతుంది. హల్లెలూయా. ఇప్పుడైనా మనము మార్పు చెంది దాక్కుంటే, అందుకనే కీర్తనాకారుడు అన్నాడు, నా దాగు చోటు నీవే, నా ఆశ్రయ దుర్గము నీవే, నా కోటవు నీవే, నా ఎత్తైన కొండవు నీవే, నీవే నేను నమ్ముకున్న నా దేవుడవు అంటాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇలా బుద్ధిమంతులుగా మార్చబడిన వారు, బుద్ధి తెచ్చుకున్న వారు, బుద్ధి కలిగిన వారు లేదా జ్ఞానం కలిగిన వారు ఎలాగుంటారంటే, అపాయము నుండి తప్పించబడమే కాకుండా, నాశనం నుండి తప్పించబడమే కాకుండా, నరకము నుండి తప్పించబడమే కాకుండా, మరిన్ని విషయాలు, కొన్ని విషయాలు ఈ లోకంలో ఎలాగూ బుద్ధిమంతులు దీవెనకరంగా నడిపించబడతారో మరిన్ని కొన్ని విషయాలను జ్ఞాపకం చేస్తాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుంచి కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనిషి పెట్టకుడి, ఎలయనగా నీవు మృతి పొందితివి, నీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. ప్రియా దేవుని బిడ్డలారా, మన జీవము ఎవరిలో దాచబడిందంట అండి? క్రీస్తులో దాచబడింది. చదువుమన్న లేఖనంలో బుద్ధిమంతుల జీవం ఎక్కడ దాచబడిందంటండి? క్రీస్తులో, మన ఇంట్లో కాదు. లేదా నీ భర్తలో కాదు, నీ భార్యలో కాదు, నీ కుమారులో కాదు, నీ కుమార్తెలో కాదు, లేదా నాన్న అనుకున్న వారు బలవంతులు ఉన్నారులే వారి దగ్గర ఉంది అనుకున్నారేమో, వారిలో దాచబడింది అనుకున్నా వారు ఉన్నారనుకున్నావేమో. కాదు, నీ జీవం ఏ పాటిది?
మన జీవం ఒక్కసారి ఆలోచన చేస్తే ఏ పాటిది అంటున్నాడంటే అర్థం చేసుకోండి. నేను మొన్న చెప్పాను, మన ప్రాణం లేదా మన జీవం ఏ పాటిది అండి? నీటి ఆవిరి వంటిది, గడ్డి పూస వంటిది, పువ్వు కొయ్యబడిన వాడిపోయే పువ్వు వంటిది, పాలు మీద పొంగు వంటిది, కూలివారు వెళ్ళి తిరిగొచ్చే వంటిది. ఈ మాటలు ఉన్నాయి కదా. జీవం ఏ పాటిది? మన జీవం ఏ పాటిదండి? కానీ ఈ జీవి లోపల ఉందే, నీకు నాకు మనకు మనందరికీ ఉన్న ఈ జీవం క్రీస్తులో దాచుకున్నాడు. దేవుడికి స్తోత్ర, హల్లెలూయా. క్రీస్తులో దాచుకున్నాడు నీ జీవాన్ని, లేదా మన జీవమును క్రీస్తులో దాచుకున్నాడు. మరి దాచుకున్న క్రీస్తులో మనం దాగి ఉండాలా లేదా? చెప్పాలి. ఆయన మనను ఆయన దాచుకున్నాడు. దాచుకున్న ఆ దేవునిలో, ఆ క్రీస్తులో మనం దాగి ఉండద్దు. ఒకసారి తల్లి కుందేలు పిల్లకు చెప్పిందంట, ఏమే నువ్వు బయటికి రావద్దు, నేను బయటికి వెళ్ళేసి నీకు ఏం కావాలో తినడానికి నేను తీసుకొని వస్తాను, పొర్రపాటున కూడా బయటికి రావద్దు అని చెప్పిందంట. సరే తల్లి వెళ్ళిపోయింది. పిల్ల కుందేలు లోపలనే దాక్కునింది. దాన్ని ఒక నక్క చూసింది. ఇదంతా గమనిస్తూ ఆ బొరియ దగ్గరికి వెళ్ళి, ఆ పిల్ల కుందేలు దాక్కున్నటువంటి ఆ స్థలం దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుంది? అలా ఇలా తిరుగుతూ ఉంది. అంటే దాని ఏమంటే చప్పుడు అంటామే, శబ్దం చేస్తూ ఉంది. ఇంకొక మాటలో చెప్పాలంటే, బయటికి రా, నీకోసం నేను తినే తీసుకొని వచ్చా, నువ్వు తిని కడుపు నిండా హాయిగా ఉందువు అన్నట్లుగా దాన్ని ఏమంటారు, సౌండ్ చేస్తూ ఉంది, సిగ్నల్ ఇస్తూ ఉంది. ఈ పిల్ల కుందేలు తల్లి చెప్పినటువంటి కుందేలు యొక్క మాట మరిచిపోయి బయట తిరుగుతున్నటువంటి ఆ నక్క, కాచుకున్నటువంటి నక్క ఆ స్థలంలోనికి బయటికి రావడానికి ప్రయత్నం చేసింది. పొరపాటున మా అమ్మ ఎప్పుడు వస్తుందో ఏమో, నాకు ఆకలి అవుతుంది, ఎప్పుడు కడుపు నింపుకుంటానో ఏమో అనుకుందో ఏమో తెలియదు, బయటకు వచ్చేసింది. వెంటనే పట్టేసుకొని బాగా కుందేళ్ళని తినేసింది, పిల్ల కుందేళ్ళ. తర్వాత కుందేలు తల్లి వచ్చింది. వచ్చి అలా చూస్తే మొత్తం ఎముకలు మిగిలిన మొత్తం తినేసింది. పక్కన గమనించినటువంటి కుందేలు వచ్చి, ఏమండి మీ కుమార్తె కుందేలు బయటకు వచ్చి ఆగానే పలానా నక్క బాగా మొత్తం పట్టేసి పీకేసి తినేసిందండి అని అంటేనే ఈ తల్లి కుందేలు అన్నదంట, అది నా కూతురు కాదు, లేదా నా పిల్ల కాదు అని. అదేంటండి నా పిల్ల కాదంటున్నావు, నీ పుట్టలేదా అండి? నాకు కాదు. అవునా? ఎందుకు? నా పిల్ల లేదా నా బిడ్డ ఇంటే నేను చెప్పెళ్ళిపోయాను కదా, నేను నీకు కావాల్సింది తీసుకొని వస్తాను, నువ్వు ఇక్కడ దాక్కోండు, బయటికే రావద్దు, దాక్కోండు, నేనే వస్తా నీకు తీసుకొని వస్తానని చెప్పాను కదా. నా మాట ఏం లేదు, బయటకు వచ్చింది, ప్రాణం పోటు, నా పిల్ల కాదని. ఈ రోజుల్లో చాలామంది దాక్కొనవలసినటువంటి దాగుచోటున దాక్కొనవలసినటువంటి రీతిగా దాక్కుకొనక బయట తిరుగుతూ అనేక తోడేళ్లకు, కుందేళ్లకు
మృగాలకు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ లోక సంబంధమైన సాతాను ఉచ్చులో చిక్కుని అపవాది ఆ పరిస్థితుల్లో ఉండే ప్రియ దేవుని బిడ్డలరా, అపాయాలలో, ఆటంకాలలో, అవరాధాలలో, ఆ భయంకరమైనటువంటి ఆపదలో ఉన్నారు చాలామంది. అవునా కాదా? యేసయ్య చెప్పాడు, అమ్మా భయపడొద్దు, అయ్యా భయపడొద్దు, నేనున్నా, నిన్ను అన్ని విషయాలు నేను పోషిస్తా, నిన్ను సంరక్షిస్తా, నీ కుటుంబాన్ని సంరక్షిస్తా. ఆకాశ పక్షులు చూడు, విత్తవు, కొయ్యవు, ఉడకవు, వాటి వైభవం ఒకసారి ఆలోచించు. దానికి కొట్లు లేవు, గాజులు లేవు, కూర్చుకున్నది ఏం చేయదు, కానీ వాటి వైభవం పూర్తిగా ఎలాగుందో ఒక్కసారి చూడు. మీరు అంతకంటే శ్రేష్ఠులు కాదా అని చెప్పలేదా దేవుడు? అయినా మనకు చింత, ఆలోచన, కలవరము, కష్టం. పరమకు పోయే జీవ మార్గమును తప్పించుకొని పక్కన పెట్టి నాశనకు పోయే మార్గానికి నడుస్తున్నాం, అపవాది మార్గంలో నడుస్తున్నాం, పాపపు మార్గంలో నడుస్తున్నాం. తద్వారా అపాయములోను, ఆపదల్లోనూ పడిపోతున్నాం. జ్ఞానం కలిగిన వారు, బుద్ధి కలిగిన వారు అలా తప్పించబడతారు అన్న సంగతిని మైమరిచి ఆపదలో పడిపోతున్నాం. ఎంతసేపు ఉన్నా మనం ఎందుకు భూ సంబంధమైతే ఆలోచన చేస్తున్నాం, పర సంబంధమైన ఆలోచన చేయట్లా. నువ్వు క్రీస్తుతో మరణించి ఉంటే పర సంబంధమైన వాటిని ఆలోచన చేస్తావు, పరమునకు పోయే మార్గంలోనే నడుస్తావు, క్రీస్తులో నేను దాక్కుంటావు. ఎందుకని? నీ జీవం లేదా మన జీవం క్రీస్తులో దాగి ఉంది, దాచబడి ఉంది. మరి దాచబడిన నీవు బయటికి వస్తే మృగాలకో లేదా తోడేండ్లకో బలిగాక తప్పదు కదా. క్రీస్తులో నుండి బయటికి వస్తే, దేవునిలో నుండి బయటికి వస్తే, ప్రభులో నుండి బయటికి వస్తే, విశ్వాసములో నుండి బయటికి వస్తే, అపాయములో, ఆపదలో పడిపోకుండా మరి ఏమైతే? జ్ఞానం కలిగిన వారు మాత్రం అలా రారు అని లేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆపద వచ్చుట చూసి జ్ఞానం కలిగిన వాడు దాక్కుంటాడు, అపాయం వచ్చుట చూసి బుద్ధి కలిగిన వారు దాక్కుంటారు. అది క్రీస్తులో దాక్కుంటారు, దాచబడతారు. ఏమండి, మనిషికి క్షేమం ఎక్కడ లేదో దేవునిలోనే, క్రీస్తులోనే. అలా దాగి ఉంటే క్రీస్తులో, ప్రియ దేవుని బిడ్డలరా, నువ్వెంతో బుద్ధిమంతుడవు, బుద్ధిమంతురావు. లేదా ఎంత దేవుని వాక్యం మాట్లాడుతున్నా దేవుని మాటలను వినిపించుకోకుండా నీ ఇష్టానుసారంగా తిరుగుతూ జీవిస్తూ ఉంటే బుద్ధిమంతురాలువు కాదు, బుద్ధిమంతుడు కాదు, బుద్ధి లేని, బుద్ధిహీనతగా ప్రవర్తించే వారమన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. కానీ దేవుడు అంటాడు, నేను నిన్ను దాచుకున్న నా కుమారుడా, దాచుకున్న నా కుమార్తె, మీరు ఎవరు? బుద్ధిమంతులు, జ్ఞానం కలిగిన వారు, బుద్ధి లేని వాళ్ళు కాదు. ఎటు పడితే అటు తిరగడానికి బుద్ధి లేని వాళ్ళు కాదు, మీరు జ్ఞానం లేని వాళ్ళు కాదు. మీరు పాపం ఏంటో తెలుసు, పరిశుద్ధత ఏంటో తెలుసు, మంచి ఏంటో తెలుసు, చెడు ఏంటో తెలుసు, మేలేంటో తెలుసు, కీడేంటో తెలుసు, అన్ని తెలిసి కూడా మీరు జ్ఞానంతో నడవలేకపోతున్నారంటే మరి ఏంటి పరిస్థితి? ఒక్కసారి ఆలోచించుకొని ప్రేమతో నేను తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసి క్రీస్తులో మన జీవాన్ని దాచినాడు, మనం కూడా క్రీస్తులోనే దాక్కోవాలి. ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళలేరు. సాతానుడు ఏమాత్రం వాని వల్ల కాదు ఆయన చెంతకి, క్రీస్తు చెంతకి వెళ్ళాలంటే. మరి క్రీస్తులో మనం దాగి ఉంటే మనకు క్షేమమా కాదా? హల్లెలూయా. ఆశీర్వాదమా కాదా? హల్లెలూయా.
ఆపదల నుండి అపాయాల నుండి తప్పించబడతాం అన్నది 100కు 100% కరెక్ట్. ఉపాయము లేని దాసరి ఊర్లో పచ్చుందంట. నా ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానంతో ఆలోచన చేస్తే ప్రతిదీ మనకి ఏది మంచో ఏది చెడో తెలుస్తుంది. ఆ ప్రకారంగా అది తెలియకపోతే ఇదిగో దేవుడు చెప్తున్న మాటలు వినండి, ఆ మాటల ప్రకారంగా నడిపిస్తే ఇంకా అంతకంటే మీకంటే బుద్ధిమంతులు ఈ లోకంలో ఎవరున్నారు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళెంత ఎర్రివర్రా, ఎప్పుడు యేసుప్రభు అంటారు, ఎప్పుడు ప్రార్థన అంటారు, ఎప్పుడు వాక్యం అంటారు, ఎప్పుడు బైబిల్ అంటారు, ఎప్పుడు దేవుడు అంటారని వాళ్ళు వెర్రివారు అనుకోవచ్చు. కానీ దేవుని దృష్టిలో నువ్వు బుద్ధిమంతునివి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని దృష్టిలో నువ్వు బుద్ధిమంతురాలవో అన్నవారే వెర్రివాళ్ళు, అనుకుంటున్న వారే వెర్రివారు. నేను చెప్తున్న మాట కాదు, దేవుడు చెప్తున్న మాట. కాబట్టి క్రీస్తులో మన జీవం దాగి ఉంది గనక మనము క్రీస్తులోనే దాగి ఉండాలి. హల్లెలూయా. ఇక నీకు ఏ చోట క్షేమము లేదు, క్రీస్తులోనే నీకు క్షేమం. హల్లెలూయా. ఏ చోట నీకు అపాయము కలుగుతుందేమో కానీ క్రీస్తులో ఆపద నీకు సంభవించదు. హల్లెలూయా. ఒకవేళ సంభవిస్తుందా, దాని నుండి తప్పించటానికి నా దేవుడు సమర్థుడు, శక్తి కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. జ్ఞాపకం చేస్తున్నా. చూడండి పరిశుద్ధ గ్రంథముల నుంచి రోమాపత్రిక 8వ అధ్యాయం, బుద్ధిమంతుని యొక్క లక్షణాలు. రోమాపత్రిక 8వ అధ్యాయం 10-11 వచనాలు చదువుదామండి. క్రీస్తు నీలో ఉన్న ఎడల నీ శరీరము నీ ఆత్మ నీతి విషయమై నీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా నీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. హల్లెలూయా. మనం క్షేమంగా అపాయాలను తప్పించుకొని, ఆపదలను తప్పించుకొని క్షేమంగా నడిపించబడాలి అంటే మొట్టమొదట క్రీస్తులో దాక్కొనాలి. బుద్ధిమంతుడైతే క్రీస్తులో దాక్కుంటాడు, బుద్ధిహీనుడైతే లోకంలోనికి వెళ్తాడు. రెండవదిగా మనము అపాయము నుండి, ఆపద నుండి తప్పించబడాలి అంటే, నాశనము నుండి, నరకము నుండి తప్పించబడాలి అంటే, పాతాళము నుండి తప్పించబడాలి అంటే, రెండవదిగా పరిశుద్ధాత్మలో దాగి ఉండాలి. ఇక్కడ రాయబడిన మాట ప్రకారంగా పరిశుద్ధాత్మలో ఎందుకని ఆత్మ మనలో ఉన్నారు. మనం ఏం చేయాలి? ఆత్మలో దాగి ఉండాలి. పరిశుద్ధాత్మలో, క్రీస్తులో దాగి ఉండాలి, పరిశుద్ధాత్మలో దాగి ఉండాలి. క్రీస్తులో మన జీవాన్ని దాచి ఉంటాడు. మన జీవము ఏపాటిది, కానీ ఆ జీవాన్ని ఇంకా దాచాడు అంటే, మనం ఇంతవరకు బ్రతుకుతున్నామంటే అది దేవుని కృప. క్రీస్తులో దాగి ఉండాలి. ఇక రెండవదిగా పరిశుద్ధాత్మలో దాగి ఉండాలి, ఆత్మలో దాగి ఉండాలి, పరిశుద్ధాత్మలో దాగి ఉండాలి. పరిశుద్ధాత్మ అంటేనే పెంతికొస్తు అనుకుంటారు. పరిశుద్ధాత్మ అంటేనే అదొక విధమైన బోధనో లేక విధమైన సంఘమో అనుకుంటారు. పరిశుద్ధాత్మ అంటేనే కొందరికి ఏమండి దాన్ని ఏమంటారు, ఒళ్ళుకు కొంచెం గగ్గురు పట్టే విధంగా గజ్జొచ్చినట్టుగా ఫీల్ అవుతారు పరిశుద్ధాత్మ అంటేనే. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆత్మస్వరూపి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎవరండి? ఆత్మస్వరూపి. ఆయన పరిశుద్ధ ఆత్ముడు.
ఆ ఆత్మ దేవునిలో మనం దాగి ఉండాలి. ఎందుకని? ఆయన మనలో దాగి ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనలో ఉన్నాడు. మనం ఆయనలో దాగి ఉండాలి, దాచబడాలి. అప్పుడు మనకు సేఫ్టీ. అటువంటి పరిశుద్ధాత్మలో మనం దాగి ఉన్నామా? పరిశుద్ధాత్మ నడిపింపులో నడుస్తున్నామా? పరిశుద్ధాత్ముడు చెబుతున్నట్లు మనం ముందుకెళ్తున్నామా? ఆత్మదేవునిలో దాచబడ్డామా? ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకోమని ప్రేమతో నేను తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మలు ఏమండి? భక్తుడు, బాగా పేరుగాంచిన ప్రఖ్యాతి కలిగినటువంటి భక్తుడు పాలాంగిచుడు గారు చెప్పారు, ఆత్మలు 3 రకాలుగా ఎప్పుడు నిత్యం మనిషిలో పనిచేస్తుంటాయి. 3 రకాల ఆత్మలుగా. అయితే మనిషి ఆత్మ ఏ దానికి ప్రిఫరెన్స్ ఇస్తుందో అదే నడిపిస్తుందట. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ దేవుని ఆత్మ ఉంది కదా, దేవుని ఆత్మకు అప్పగించుకొని దేవుని ఆత్మలో దాగి ఉండి ఆ ఆత్మ ఏ విధంగా నడిపిస్తుందో, బోధిస్తుందో, ముందుకు తీసుకెళ్తుందో ఆ విధంగా ముందుకెళ్తే ఆత్మదేవుడే నడిపిస్తాడా? లేదు, దురాత్మకు ప్రిఫరెన్స్ ఇచ్చి దురాత్మ మాటల ప్రకారంగా ముందుకెళ్ళావనుకో, వాడు నడిపించే మార్గంలో వాడు నడిపించుకుంటూ తీసుకొని వెళ్తాడు దురాత్మ. లేదు, దురాత్మ కాకుండా అలా పరిశుద్ధాత్మ కాకుండా లౌకికాత్మ ఉంది. అంటే మనిషికి దేవుడు పెట్టిన ఆత్మ నుండే లౌకిక ఆత్మ. మనం ఈ లోకంలో జీవించడానికి ఆత్మ, ఈ ఆత్మకు ప్రిఫరెన్స్ ఇస్తే ఈ లౌకికంగా దేవుడే అంటాం, అది మంచిదే, దేవుడే, జీవితమే, పనే, భక్తే, విశ్వాసమే, మరలా చేసే పనులు చేయాల్సిందే. దేవుని పిల్లలమే కరెక్టే, అయితే లోక సంబంధంగా చేయాల్సిన ఆచారాలు సంప్రదాయాలు చేయాల్సిందే. ఇది లౌకిక ఆత్మ, ఇది మనిషి ఆత్మ. 3 రకాలుగా ఆత్మలు పనిచేస్తుంటాయి. అయితే ఏ వ్యక్తి అయితే, ఏ మనిషి అయితే ఏ ఆత్మకు ప్రిఫరెన్స్ ఇస్తారో ఆ ఆత్మ వారిని నడిపిస్తుంది. దేవుని ఆత్మకు ప్రిఫరెన్స్ ఇస్తే దేవుని ఆత్మ నడిపిస్తుంది, దురాత్మకు ప్రిఫరెన్స్ ఇస్తే దురాత్మ నడిపిస్తుంది.